సరే శ్రీనివాస్ గారు, నేను రేపు ఆఫీస్కి వస్తాను. నేను ఆ ఫైల్ చెక్ చేసి మెసేజ్ చేస్తాను. బిల్స్ అయితే ఆగో, మీరేం టెన్షన్ పడకండి. ఉంటాను. బాను, బాను ఎక్కడుంది? బాను, బాను, అందరూ ఉన్నారు కాబట్టి త్వరగా వంటలు రెడీ చెయ్యాలి. బానుని పిలిస్తే ఇద్దరం కలిసి అరగంటలో మొత్తం రెడీ చేసేస్తాం. నేను కూడా సాయం చేస్తానులే బామ్మ. కడుపుతో ఉన్నవాళ్ళు పని చేయకూడదే. నువ్వు హాయిగా కూర్చో, మేం పని చేసుకుంటాం. బాను, బాను ఎక్కడికి వెళ్ళింది? బాను, బాను, బాను ఎక్కడున్నావు? బాను ఎక్కడికి వెళ్ళింది? థ్యాంక్ యూ. బాను, ఒరే ఒరే ఏంట్రా? ఏంటి బామ్మ మా గదిలోకి వచ్చారు? ఏంట్రా అడగడం? ఏదో పాకిస్తాన్ బార్డర్లోకి వచ్చారన్నట్టు అడుగుతున్నావు. ఈ గదిలో నుంచి ఏదో సౌండ్ వచ్చింది, అదేంటో తెలుసుకోవడానికి వచ్చాం. అదేం లేదు బామ్మ, ఏదో వస్తువు కింద పడింది. అవును బామ్మ, బాను చేతిలో ఉన్న పిల్లో కింద పడింది అంతే. అమ్మ నీలిమా, మామయ్య భోంచేసావా? ఇంకా లేదమ్మా, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. నీతో మాట్లాడాక నువ్వు గెలిచావన్న మాట చెప్పాక ప్రశాంతంగా తిందామనుకుంటున్నాను. లేదు మావయ్య, నేను మళ్ళీ ఓడిపోయాను. ఆ బాను నన్ను మళ్ళీ ఓడించింది. అందరి ముందు నేనే గెలిచాననుకుని చివరి నిమిషం వరకు సంబరపడ్డాను. కానీ తర్వాత తెలిసింది, తెలివిగా బాను నన్ను ఓడించింది. నేను తన చేతిలో మరొక్కసారి ఫూల్ అయ్యాను మావయ్య. పర్వాలేదమ్మా, ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు పని వదిలేసి రాళ్లు కొట్టుకుని బతకరు కదా. మళ్ళీ సుపారీ తీసుకొని కొత్త స్కెచ్లు వేస్తూనే ఉంటారు. మనం అంతే, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన అధైర్యపడకూడదు. ఈసారి ఎలా ఓడించాలా అని ఆలోచించాలి. నువ్వేం భయపడకమ్మా. లేదు మావయ్య, ఈ ఇంట్లోనే భానుని ఓడించలేమని నాకు బాగా అర్థమైంది. అందుకే ఇంక మన ప్లాన్ మొదలు పెడదాం. వాసుదేవరావుకి ఫోన్ చేసి ఏం మాట్లాడమని చెప్పానో అలా మాట్లాడు. ఆ పని ఇప్పుడే జరగాలి. అందుకేనమ్మా అన్నింటికీ తొందరపాటు పనికిరాదని చెప్పేది. చేసేది చెడ్డ పనైనా మంచి ముహూర్తం చూసుకొని చేయమని చెప్పారు. ఒక మంచి ముహూర్తం పెట్టించి ఆ రోజు ఈ పనికి నాంది పలుకుతాను. లేదు మావయ్య, శకునాలు ముహూర్తాలు చూసుకున్న ప్రతిసారి మనకి అపజయాలు ఎదురవుతున్నాయి. చేసేది చెడ్డ పని కదా, రాహుకాలంలోనే చేద్దాం. భాను అలా రాహుకాలంలోనే నన్ను నిజం చెప్పమంది, కానీ నేను చెప్పలేకపోయాను. అప్పుడేమో భాను గెలిచింది. ఆ రోజు భానుకి తెలియకుండానే చెడ్డ పని చేసేటప్పుడు చెడ్డ గడియల్లోనే చేయాలని ఒక మంచి విషయాన్ని నాకు చెప్పింది. తన మాటని మనమెందుకు కాదనాలి? అందుకని రాహుకాలంలోనే మనం అనుకున్న దానికి ముహూర్తం పెట్టే. అర్థమైంది కదా? చెప్పింది చెయ్యి. ఉంటాను.
నవ్వండి. మీ అందరి నవ్వులు కాసేపట్లో ఆగుతాయి. మరీ ముఖ్యంగా ఈ వాసుదేవరావు నవ్వటం నాకు నచ్చలేదు. ఒక్క నిమిషం బాను, నువ్వు నీలిమ మాట్లాడుకోకూడదని నేనే కండిషన్ పెట్టాను. ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను నవ్వుతూ ఉన్నా నీ నవ్వును నేను భరించలేను బాను. నిన్ను నవ్వకుండా చేస్తాను. ఆహా చెల్లెమా, ఈ చామదంప కూరంటే నాకు ఎంతో ఇష్టం. మీనాక్షితో నేనెప్పుడూ చెప్తుండేవాణ్ణి ఇదే కూర చేయమని. మీనాక్షి కూడా ప్రతిరోజు అదేనా అని అంటూ ఉండేది. అసలు ఇష్టమైన కూర ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా తనివి తీరదు కదమ్మా. నాకు తెలుసన్నయ్యా, అందుకే స్వయంగా నా చేతులతో నేనే చేశాను. చాలా థ్యాంక్స్ చెల్లెమ్మా. నాకు ఈ కూరలాగా నీ కూడా కట్టెల పొయ్యి మీద చేసిన చక్కెర పొంగలంటే ఇష్టం కదా. మీనాక్షి ఎప్పుడూ అంటుండేది కట్టెల పొయ్యి మీద చేసిన చక్కెర పొంగలి అంటే ప్రాణంగా తింటుంది అని. నువ్వు మా ఇంటికొస్తే చేసి పెడదావని తను ఎన్నోసార్లు అనుకునేది. అప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు మా ఇంటికి రాలేకపోయావు. అప్పుడు మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఆ దేవుడు అవకాశం కల్పించినా చేసి పెట్టడానికి మనతో పాటు మీనాక్షి లేదు కదా. అయ్యో అన్నయ్య, ప్లీజ్ ఊరుకోండి. ఏంటిది? జరిగిపోయిన దాని గురించి మనమేవి చేయలేం కదా. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. దానికిప్పుడు మనమేం చేయగలం చెప్పండి? ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడైనా మనం అందరం కలిసున్నాం కదా. మీరు భోంచేయండి. అలాగే తల్లి. అప్పుడే బాధపడకు వాసుదేవరావు. కాసేపట్లో నువ్వు బాధపడే టైం వస్తుంది, అప్పుడు బాధపడచ్చు. బాను, ఆఖరి ఈ టైంలో ఎవరు చేస్తున్నారు? లేదా అండి? హలో, నేను నానా నీ కొడుకుని. ఎవరు? అదే నాన్నా, ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయినా నీ కొడుకు శివాని. ఎవరు? అదేంటి నాన్న అలా అడుగుతున్నావు? నేనే నీ కొడుకు శివాని. నన్ను మర్చిపోయావా?